वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमयाम् तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే అందరికి. మనం యోగ విఘ్నాలలో వ్యాధి తెలుసుకున్నాము, ధ్యానము తెలుసుకున్నాము, ఆ తర్వాత సంశయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే యోగ విఘ్నాలు 9 అనగా ఆధ్యాత్మిక మార్గంలో. ఎవరైతే అన్మ్యూట్ ఉన్నారో వాళ్ళు మ్యూట్ చేసుకోండి అమ్మా వెంటనే. 9 విఘ్నాలలో మనం వ్యాధి, ధ్యానము, సంశయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రమాదం అనగా తీవ్ర ప్రయత్నం చేసిన తర్వాత యోగానుష్ఠానంలో మనం మంచి స్థాయికి చేరుకుంటాం. చేరుకున్న తర్వాత ఏం చేస్తాం మనము? ఇక నాకు సిద్ధించింది కదా అని ముందు తీసుకున్న జాగ్రత్తలను ఇక మనం తీసుకోవడం ఆపేస్తాం. అది చెయ్యకూడదు అంటారు. అమ్మ ప్రేమవతమ్మ, మీరు మ్యూట్ చేసుకోరా? అంటే ఈ చిత్తం యొక్క స్థితిని ఎల్లవేళలా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తనని ఎక్కడ మ్యూట్ చేయాలి? అసలు ఎంత డిస్టర్బ్ ఉంది నాకు. ఈ రోజు ఆమె ఉదయం నుండి క్లాస్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుండి ముందేమో లక్ష్మి గారు అన్మ్యూట్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రేమవతమ్మ అన్మ్యూట్ లో ఉంది. ఎవరికన్నా అది ఎలా మ్యూట్ చేయాలో తెలుస్తుందా? అంటే నాకు చెప్పేటప్పుడు ఆ సౌండ్ బాగా చెవులకు ఎక్కుతుంది చెప్దామంటే. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా చేస్తా. యోగ విజ్ఞానంలో 9లో మనం వ్యాధి, ధ్యానము, సంశయం తెలుసుకున్నాం. 4వది ప్రమాదం అంటే ప్రమాద. ఇక చాలా రోజుల నుండి జపము, మెడిటేషను, నిరంతర స్వాధ్యాయం చేసి ఆత్మ పరమాత్ముని దర్శించుకుంది, మంచి స్థాయికి ఎదిగింది. ఎదిగిన తర్వాత ఇక నేను ఈ స్థితి నుంచి పడిపోను అనుకుంది.
అనుకొని ఏం చేసింది? జాగ్రత్తలు తీసుకోవడం ఆపేసామనుకోండి, మళ్ళీ అక్కడ చిత్తం మీద పొరలు ఏర్పడుతూ ఉంటవి. ఉదాహరణకి మంచు ప్రాంతంలో చూడండి, మంచు ప్రాంతంలో మార్గాల మధ్యలో మంచు కుప్పలు కుప్పలుగా తేలిపోతుంది, చేరుకుంటది. దాన్ని మిషన్లతోటి క్లీన్ చేస్తారు. పెద్ద పెద్ద మిషన్లు పెట్టి ఆ మార్గాన్ని మంచు లేకుండా తొలగించే ప్రయత్నం చేస్తారు. అలా తొలగించిన తర్వాత మరలా అక్కడ రెండవ రోజు మంచు గడ్డ కట్టి అది విఘ్నం కలిగించదా, కలిగిస్తుందా? అంతే, రోజు తీయాల్సిందే. అంటే మంచు ప్రాంతంలో ప్రతిరోజు అది గమనించుకుంటూనే ఉండాలి. లేదంటే మనం ఇంటి నుంచి బయలుదేరామనుకోండి, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దారి మనకు కష్టంగా ఉంటుంది. అటులనే ఈ ఆత్మ పైన కూడా మనం ఏదైతే బ్రహ్మను చేరుకోవాలని తృతీయే ధామన్, ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నములో ప్రారంభములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ పాటించలేదని కాదు, పాటించాము కాబట్టి ఆ స్థితికి వచ్చాం. కానీ ఎప్పుడైతే మంచిగా స్థితి మెరుగుపడిందో ఏం చేసాం? మళ్ళీ నియమాలను పాటించడం ఆపేసామనుకోండి, అప్పుడు స్థితి మళ్ళీ మొదటికే వస్తుంది. అందుకనే ఈ మార్గములో మీరు విజయం సాధించాలి అంటే అప్రమత్తముగా ఉండకూడదు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఆ తర్వాత ఆలస్య అంటే సోమరితనం. అబ్బా రాత్రి ఈ ఒక శుభకార్యానికి వెళ్ళొచ్చాను, లేదా ఫ్రెండ్స్ వచ్చారు, చాలాసేపు మాట్లాడాను, నిద్ర పట్టలేదు, ఇప్పుడిప్పుడే నిద్ర పడుతుంది అని మనము ఏదైతే బ్రహ్మ ముహూర్తాన లేసి బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవలసిన సమయం ఉండిందో దానిని మనము సోమరితో గడిపేశాం. లేదా సాయంత్ర సమయంలో కూడా రోజు చేసుకుంటున్నాను కదా బ్రహ్మ ధ్యానము, ఈరోజు నాకు ఇష్టమిత్రులు వచ్చారు, గోష్ఠిలో ఉన్నాను అని మనం ఏమైనా అక్కడ సోమరితనం చూపిస్తే తెలియకుండానే మళ్ళీ అక్కడ స్థితిలో విఘ్నం కలుగుతుంది. అందుకని అతి నిద్ర వద్దు, అతి స్నేహము వద్దు, అతి సర్వత్ర వర్జయే. అంటే బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు అతి అనే పదమును ప్రతి చోట గమనించుకోవాలి. అంటే పూర్తిగా సత్సంబంధాలని తెంపేసుకోవడం కూడా చేయకూడదు. మేము యోగులము, మేము యోగ మార్గంలో ఉన్నాము, మేము మోక్ష మార్గంలో ఉంటున్నాం కాబట్టి మాకు బంధుమిత్రులతో ఏమీ పని లేదు అనే భావన కూడా ఉండకూడదు. అలాని తరచు బంధుమిత్రుల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవడము, దాంట్లో నకారాత్మకమైన విషయాలు వినడము, దాన్ని మళ్ళీ కుటుంబంలో చర్చించడం, ఇలా అది చెయ్యకూడదు, ఇది కూడా చెయ్యకూడదు. అతి అనేది చాలా జాగ్రత్తగా, మేము యోగ మార్గంలో ఉన్నాము కాబట్టి మాకు వస్త్రాలతో పెద్దగా ఆకర్షణ లేదని సభ్య సమాజంలో మనం రోజు ఇంట్లో ధరించే వస్త్రాలు వేసుకొని వెళ్ళిపోవడం, అయ్యో వాళ్ళు ఏమైంది అక్కయ్య మీరు తొందరలో వచ్చారంటే, కాదు నేను వైరాగ్యం అయిపోయాను, ఇలా ఏవి మనం చెయ్యకూడదు. అతి అనేది వర్జ్యం. అంటే శిష్టాచారాన్ని గమనించుకోవాలి, అతి కోరికలు కూడా ఉండకూడదు. అదే ఆలస్యం. అంటే సోమరితనం వద్దు, ఏది కూడా అతి వద్దు అంటాడు. అవిరతి అంటే మనం గమనించుకోవాలి, ఇంకా
60 ఏండ్లు వచ్చినవి, 70 ఏండ్లు వచ్చేసినవి, ముందు గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా వివాహాది తంతువులకు వెళ్ళే వాళ్ళము, ఎటువంటి భోజనము స్వీకరించే వాళ్ళము, ఎంత విలాసముగా సమయం గడిపే వాళ్ళము, అది ఇప్పుడు చాలా చాలా నియంత్రింపబడాలి. సాంసారిక విషయ భోగాలను తప్పకుండా మనం నియంత్రించుకోవాలి. ఒక రకంగా ఆరోగ్య హాని కలుగుతుంది. వయసు అయిపోయిన తర్వాత ఏదో దినములో శుభకార్యం ఉంది, 11 గంటలకు వెళ్ళాము, 2 గంటలకు వచ్చామంటే కాస్త పర్వాలేదు. కానీ రాత్రి ఉత్సవాలకు కూడా వెళ్ళి ఆ రాత్రి భోజనాలు తిని తెల్లవారి మలబద్ధకం అయ్యి శరీరములో అనేక మార్పులు తెచ్చుకొని 3-4 రోజులు మళ్ళీ శరీరం గురించి ఆలోచించడం, మళ్ళీ కాస్త శరీరం కుదుటపడిందంటే మళ్ళీ ఇంకో ఉత్సవానికి వెళ్ళడం, ఇలాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. 60-65 దాటిన తర్వాత రాత్రి ఉత్సవాలను, శుభకార్యాలను, ఇంకా చెప్పాలి అంటే అతి తిక్తము, అతి కషాయం అంటే మైదాతో చేసిన పదార్థాలు, మసాలాతో చేసిన పదార్థాలు, నూనెలో ముంచిన పదార్థాలను తగ్గించుకొని తింటే చాలా మంచిది. అలాగే బంధుమిత్రుల యొక్క విషయాలను కూర్చొని అతిగా ముందు ఎలా తెలుసుకునే వాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే తెలుసుకోవాలనే ప్రవృత్తి కూడా ఇంద్రియ విషయాలే. నేను ధరించుకున్న చీర బాగుందా, నేను వేసిన నగలు బాగున్నాయా, మేము వచ్చిన కారు బాగుందా, వీళ్ళు గమనించారా, దీన్ని చర్చ చెయ్యాలా, ఇటువంటి విషయాల మీద కూడా ఆసక్తిని మనం దాదాపు నియంత్రించుకోవాలి అంటాడు. ఆ తర్వాత 7వ విఘ్నము భ్రాంతి దర్శనం. పరమాత్ముడు నేను కేవలం ధ్యానములో కూర్చున్నప్పుడు మాత్రమే నన్ను గమనిస్తుంటాడు. ఆ తర్వాత నేను నా మనస్సుని ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు అని జడత్వములో ఉండకూడదు. ఈ ప్రపంచములో హైందవ సాంప్రదాయకులు పరమాత్ముని ఎంత దుర్భర ఏకదేశిలో పెట్టారంటే ఊహకు కూడా అందకుండా ఉంది. పరమాత్మ తత్వాన్ని ఏకదేశి చేశారు, అవతార పురుషుడిగా చేశారు. భూమి మీద దుష్టులు ఎక్కువైనప్పుడు మానవ శరీరంలోకి ధరించి ఆ దుష్టులని హతమారుస్తాడు. అంటే మనం పరమాత్మ తత్వాన్ని పొగుడుతున్నామా లేదా వర్ణిస్తున్నామా? ఇప్పుడు పరమాత్ముడు సర్వశక్తిమంతుడైనప్పుడు, సమస్త భూమండలానికి శాసకుడైనప్పుడు ఏదో ఒక సమూహంలో దుష్టులున్నారని ఆ దుష్టుల కోసం పరమాత్ముడు నానా యాతనలు పడవలసిన అవసరం పరమాత్మునికి ఎందుకు ఉంది? అది రాజు కదా చెయ్యాల్సింది. ఆ వ్యవస్థ దుష్టులు ఉన్నప్పుడు ఆ దుష్టుల్ని దండించే వ్యవస్థ రాజుది. ఎవరు దుష్టులు, ఎవరు మంచి ప్రవర్తనతో ఉన్నారు అనేది పరిశీలించేది మంత్రి. ఇంకా పరిశీలన సూక్ష్మంగా చేసే వాళ్ళని మనం పురోహితులు అంటే ఆస్థాన పురోహితులతో చర్చించాం. ఒక వ్యక్తికి మరణదండ పడాలన్నా, కారాగారంలో బంధింపజేయాలన్నా గ్రామస్తులని అడిగి తెలుసుకోవాలి. మంత్రులు కూడా దానిపైన మననం చెయ్యాలి. ఆ తర్వాత ఆస్థాన పురోహితులు కూడా దానిపైన చర్చ చెయ్యాలి. అప్పుడు అటువంటి దుష్టులను రాజు దండించారు. అంటే ఈ చిన్న రాక్షసులను, దుష్టులను హతమార్చడానికి పరమాత్ముడు మానవ శరీరంలోకి వస్తాడు. అంటే మనం పరమాత్ముని యొక్క అస్తిత్వాన్ని, పరమాత్ముని యొక్క స్వరూపాన్ని ఏకదేశిగా వర్ణిస్తున్నామే.
అదే ఇలాంటి భ్రాంతిదాయక మాటలు యోగ మార్గంలో ఉండకూడదు, మిథ్యా జ్ఞానం ఉండకూడదు. పరమాత్ముడు దుష్టుని యొక్క ఆత్మలో ఉంటాడు, సత్పురుషుని ఆత్మలో ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎవరి స్వేచ్ఛను కూడా పరమాత్ముడు హరించడు. అందుకనే ఈ జీవుడు పరమాత్ముని యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నాడు, గురుముఖముగా శబ్ద జ్ఞానముతో తెలుసుకున్నాడు. ఏమని? పరమాత్ముడు అవతారం ఎత్తడని, మానవ జన్మ ఎత్తిన తర్వాత జీవుని స్వేచ్ఛని కూడా అపహరించడని తెలుసుకున్నాడు. అదే క్రిమి కీటకాదులు ఎందుకు శాసనములో ఉన్నవి? ఆవు ఉంది, అది గడ్డే తింటుంది. పక్షులున్నాయి, అవి కూడా ఎగిరిపోయి తమ తమ ప్రాతకాల సమయంలో అడవి వైపు వెళ్ళి ఆహారాన్ని ప్రోగు చేసుకుంటున్నవి. ఇలా భూమి మీద ప్రతిదీ కూడా శాసనములో ఉంది. మరి నేనెందుకు శాసనములో లేను అని తెలుసుకుంటాడు గురుముఖంగా. గురువు చెప్తున్నాడు, చూడు, సూర్యుడు కాని, చంద్రుడు కాని, నదులు కాని, సముద్రాలు, వివిధ పశుయోనులు, ఇవన్నీ కూడా పరమాత్ముని శాసనములో ఉంటవి. కాబట్టి వాళ్ళకి ఎటువంటి శిక్షణ అవసరం లేదు. మేక ఉంది, దాని ఆహారం వేరు, సింహం ఆహారం వేరు. అవి తమ తమ శరీరాన్ని బట్టి, తమ తమ పరిస్థితులను బట్టి అవి ఆహారమును తీసుకుంటవి. కానీ మానవుడికి మాత్రం పరమాత్ముడు లోపల ఏ స్క్రూ ఫిట్ చేయలేదు, పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. ఈ స్వేచ్ఛని నీవు చక్కగా ఉపయోగించుకున్నావా? నీ జన్మ ధన్యం. ఈ స్వేచ్ఛని నీవు ఉల్లంఘించావా? నీవు జన్మని వ్యర్థం చేసుకున్న వాడివి అవుతావు అని గురుముఖంగా విన్నాడు. కానీ గురువు దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? ఒక 24 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత గృహస్థుడయ్యాడు. ఆ గృహస్థ జీవితంలో ధార్మికులు కనబడుతున్నారు, అధార్మికులు కనబడుతున్నారు. ధనం కోసం ఎత్తుకు పై ఎత్తులేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అనేక రకాల విభిన్న రూపాల మనస్తత్వం గల వారిని చూశాడు. ఇప్పుడు ఇతనిలో ఒక కుతూహలత, ఒక జిజ్ఞాస, ఒక ఆవేదన ఏమిటి? మరి అంతేవాసన యందు ఉన్నప్పుడు గురువేమో ఈ విధంగా చెప్పాడు. నేను సమావర్తనం చేసుకుని గృహస్థాశ్రమంలోకి వచ్చి గ్రామంలో ప్రవేశించిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఒకరు పదవి కోసము, ఇంకొకరు ధనము కోసము, ఇంకొకరు వివిధ వ్యవహారములో ఉన్నారు. ఇది ఏది సత్యం? ఇందులో గురువు చెప్పిందే సత్యం, కాదనడానికి లేదు. కానీ గురువు చెప్పింది గ్రామములో నాకు కనబడ్డం లేదు. నేను ఏ దిశగా వెళ్ళాలి, ఏ మార్గములో వెళ్ళాలి అన్న నిస్సహాయ స్థితిలో ఎప్పుడైతే ఈ జీవుడు పరమాత్మునితో, తండ్రి నాకు నీవు తప్ప నా ఈ దుర్భర స్థితి నుండి ఎవరూ రక్షించలేరు అన్నప్పుడు మాత్రమే పరమాత్ముడు అంతర్గతముగా ప్రేరణ ఇస్తాడు. నీవు వెళ్తున్న మార్గం దృఢముగా ఉండు. లోకులు నన్ను నమ్మినట్టే నమ్ముతారు. లోకులు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా, మనెంబడ ఏమైనా వస్తాయా అని నీకు నీతులు చాలా చెప్తారు. పదే పదే, అది భక్త కానివ్వండి, శ్రోత కానివ్వండి, తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, బంధుమిత్రులు, గ్రామస్తులు, రాజు, న్యాయాధీశుడు, వైద్యులు, ప్రతి ఒక్కరూ ఈ సామెతను ఉపయోగిస్తారు. మనెంబడ ఏది రాదు. అవి కేవలం వాళ్ళు బట్టి కొట్టారు అంతే.
కానీ ఇదే సత్యం. నేను మానవ జన్మలో ఇచ్చిన స్వేచ్ఛని మధ్యలో హరింపజెయ్యను. ఎవరైనా ఈ మనుష్యుల వివిధ వ్యవహారములో మేము కొట్టుమిట్టాడి మళ్ళీ ఈ బావిలో పడిపోతామేమోనని అంతర్గతముగా నా రక్షణ, నా సహాయం, నా ప్రేరణ, నా ప్రేమని కోరితే మాత్రం నేను కోటాన కోట్ల మానవ సమూహం ఇవ్వలేని ధైర్యం, అసంఖ్యాక ధనికులు ఇవ్వలేని ఒక సంతృప్తిని నీ బలహీన స్థితిలో నేను ఇవ్వగలుగుతాను. అలా నా ఆనందాన్ని నీవు పొంది మరలా నీ దారిలో పాపి లక్ష్మితో స్వామి కాకుండా ధర్మలక్ష్మితో స్వామి అవ్వడానికి నేను నీకు సహాయపడతాను. అది కూడా నీ సంకల్పం మీద ఆధారపడి ఉంది. నువ్వు వాక్కుతో మాత్రం పరమాత్మను రక్షించు అంటున్నావు, మనస్సులో వివిధ యోజనలు చేస్తున్నావంటే నేను పసిగడతా. వాక్కుతో దైవా నన్ను రక్షించు, నన్ను పాప మార్గం వైపు పోనివ్వకు, పాపములో పడనివ్వకు అని భజన చేస్తున్నావు, కీర్తన చేస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు వాక్కుతో. కానీ మనస్సులో అన్యుల గురించి లేదా నీవు ధనికుడవు కావాలని నీవు నీ యశస్సుని త్యజించకుండా ఏదో మనస్సులో యోజన చేస్తావో అది నేను గమనిస్తున్నాను. అందుకనే యోగ మార్గములో మనం తప్పకుండా దర్పణముగా ఉండవలసిందే. అద్దమును శుద్ధి పెట్టుకుంటే మీరు మధ్యాహ్నం చూసినా కనబడతారు, రాత్రి చూసినా కనబడతారు, ప్రాతకాలం చూసినా అందులో కనబడతారు. అటులనే మన మనస్సులో యథార్థ వ్యవహారం ఉంటే ఆత్మ ఎప్పుడైనా ఆ దర్పణములో కనబడుతుంది, అగుపడుతుంది. అందుకనే భ్రాంతి దర్శనం. పరమాత్ముడు ఏకదేశీయ, నేను ఈ మార్గంలో వెళ్తున్నాను, నేను గురువు చెప్పిన మాటల్ని విశ్వసించాలా? గురువైతే పెళ్లి చేసుకోలేదు, అరణ్యములో ఉంటాడు, సన్యాసి. నేను గ్రామంలో ఉన్నాను, నాకు భార్య బిడ్డలు ఉంటారు, మరి నేను యాజ్ఞిక కార్యములు చెయ్యాలి, నాకు ధనం కావాలి, అందుకే నేను అబద్ధాలు ఆడుతాను, అసత్య మార్గంలో ఉంటాను, చూద్దాంలే ఆ జన్మ ఎవరు చూడబోయారు. ఇవి ఉన్నాయి అనంటే నీవు యోగ మార్గములో సఫలత సాధించవు. యోగ మార్గములో అనగా ఆత్మ పరమాత్మ కలయిక స్పష్టముగా నిరంతరముగా ఒక ప్రకాశయుక్తముగా చక్కటి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి అంటే మాత్రం మనం ఈ నియమాలను పాటించవలసిందే. అది తెలుసుకోండి. తర్వాత ఏమన్నాడు? అనవస్థితత్వం. ఇక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండో చక్కగా యోగ మార్గంలో ప్రతిరోజు 3కి లేవడం, 5 వరకు ధ్యానం చేయడం, చిత్తశుద్ధిని చక్కగా పెట్టుకోవడం, ఇందులో ఎటువంటి త్రుటి లేకుండా మనం గడిపాం. మంచి స్థితి వచ్చింది. ఎంతటి స్థితి వచ్చింది అంటే కొన్ని సిద్ధులు కూడా సంభవించినవి. జన్మ కథాంత సంబోధ, జన్మ రహస్యము కూడా అర్థమైంది. చాలా శక్తులు మనకు సిద్ధింపబడ్డాయి. చాలా శక్తుల్ని మనం ఏది సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది. అలా స్థితి చాలా అద్భుతంగా చేరుకుంది. అప్పుడు ఇక నాకు మించిన గురువు లేడు, ఎందుకంటే నా సంకల్ప శక్తితో నేను ఏమైనా చెయ్యగలుగుతున్నా, ఇన్ని సిద్ధులు నాకు లభించినవి, నా హస్తగతమైనవి అని ఈ భ్రాంతిలో ఉండి ఎవరైతే ఇక్కడ అహంకారమును జాగరూకం చేసుకుంటారో అది కూడా ఇక పరమాత్మ సాక్షాత్కారానికి విఘ్నము కలిగిస్తుంది. అంటే
ఆధ్యాత్మిక మార్గములో అతి అంటే శరీరం లోపల అంతర్గత యాత్రలో పరమాత్మని ప్రతినిత్యము సాక్షాత్కారం చేసుకోవాలి. యోగ రహస్యాలు హస్తగతం చేసుకోవాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చక్కగా పతంజలి మహర్షి మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. మనమందరము కూడా వివిధ గురువులు వివిధ పరమాత్మ శక్తిని, పరమాత్మ స్వరూపాన్ని చిత్ర విచిత్రముగా దర్శింపజేస్తున్నారు. కానీ ఇదే సత్యం. మనం పరమాత్మని దర్శించుకోవాలి అంటే అంతర్గతముగా చిత్త మాలిన్యాలను శుద్ధి చేసుకోవడం, సాత్విక ఆహారము తీసుకోవడం, అతి అనేది వదిలిపెట్టడం, చాలా సదాచారముగా ఉండడం, ప్రీతియుక్త వ్యవహారం చెయ్యడం, కపట రహితమైన జీవన విధానాన్ని కొనసాగించుకోవడం, ఒక మంచి పని చేసినప్పుడు కర్తవ్యంగా భావించడమే తప్ప యశస్సుని పక్కన పెట్టడం, ఇలా నెమ్మదిగా ముందు మనసు కుదుటపడడానికి మంత్రము, స్వాధ్యాయము, జపము తీసుకున్నాం, శ్వాసను కూడా తీసుకున్నాం. కానీ నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళి భృకుట స్థానము నుండి అంటే విజ్ఞానమయ స్థానము నుండి ఆనందమయ కోశంలోకి వెళ్ళడమే అదే మార్గం పరమాత్మ దర్శనానికి. అన్య మార్గముల యందు కేవలం దివ్య ఆత్మల, దివ్య పురుషుల యొక్క చిత్రపటాల ముందు తలవంచుడే తప్ప అది భగవతత్వం కాదు. భగవతత్వం మాత్రం మన హృదయ గూటిలోనే ఉంది. సర్వులు దర్శించుకోవచ్చు. కానీ ఉత్తమ ఆచరణ, ఉత్తమ వ్యవహారము, నీతియుక్త జీవనం, ప్రీతియుక్త జీవనం, ఓర్పు, సహనము, కరుణ, దయ, భ్రాంతి జ్ఞానము లేకపోవడం, అహంకారాన్ని అంటే మనని మనం రక్షించుకోవడానికి అహంకారం చాలా అవసరం. కానీ పరమాత్మని ఉనికిని దెబ్బతీసే అహంకారము మనలో ఉండకూడదు. పరమాత్మని స్వరూపం వేరు, పరమాత్మని శక్తులు వేరు, పరమాత్మని కార్యం వేరు, మన శక్తులు వేరు, మన కార్యం వేరు. మనం ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా ఎప్పుడు కూడా పరమాత్ముని వలె మనం ఈ జగత్ కార్యము చెయ్యలేము. కనుక నమ్రంగా పరమాత్మని యందు ఉండండి. సమాజములో, సభ్య సమాజములో మేము యోగ మార్గంలో ఉన్నాం కదా అని మిమ్మల్ని మీరు అతి బాల స్థితిలోకి వెళ్తే ఈ సమాజం మిమ్మల్ని గౌరవించడం ఆపేస్తుంది. కాబట్టి అక్కడ మీ ఉనికిని కాపాడుకోండి, అక్కడ అహం, నేను, స్వాభిమానాన్ని కాపాడుకోండి. కానీ పరమాత్మని ముందు మాత్రం పూర్తిగా నమ్రంగా, నాటకం కాదు, అంతే నమ్ర స్థితిలోనే ఉంటూ ఈ యోగ మార్గంలో విజయం సాధించాలని కోరుతూ 9 విఘ్నాల గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఓం శాంతి శాంతి శాంతి.